ఫ్రెండ్స్ నెక్స్ట్ కంపారిజన్ ఇది చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ అనమాట. మీరు అన్ని డబ్బులు పెట్టిన తర్వాత బండి బాగాలేకపోతే ఇబ్బంది కదా. సో సిట్టింగ్ కంఫర్ట్, సీట్ లెంత్, కుషనింగ్. సో ఫస్ట్ సీట్ లెంత్ చూసుకుందాము. సీట్ లెంత్ పరంగా ఇద్దరం భారీ పర్సన్స్ కూర్చున్నాము. సో డబుల్స్ కూర్చున్నప్పుడు, టూ సైడ్ కూర్చున్నప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇన్కేస్ లేడీస్ కూర్చునేటప్పుడు ఐక్యూబ్లో ఎలా ఉంటుందో చూద్దాము. సో ఆల్రెడీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా కాబట్టి. సో ఈ విధంగా కూర్చోవాలి కొంచెం. సో కొంచెం ఇరిగేటివ్ అయితే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే, సో వీడు వచ్చేసి 5'11" దగ్గర హైట్ అయితే ఉన్నాడు. నేను ఆల్రెడీ ప్రతిరోజు డ్రైవ్ చేస్తున్నాడు, నాకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. కంఫర్ట్ పరంగా చాలా బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే, సో ఇది వచ్చేసి 157 మిల్లీమీటర్స్ అనమాట. చాలా తక్కువ అనమాట 3 బండ్లతో పోల్చుకుంటే. బ్రేకర్స్ కొంచెం తగులుతుంటే అది కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే కూడా చాలా సఫిషియెంట్ ఫ్లోర్ బోర్డ్ అనమాట. సో వాటర్ క్యాన్స్ అవన్నీ ఈజీగానే క్యారీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చేతక్లో సిట్టింగ్ కంఫర్ట్ అవన్నీ చూసుకుంటే మాత్రం, సో ఇంతకుముందు ఓల్డ్ జనరేషన్తో పోలిస్తే కొత్త జనరేషన్ 3.5 సిరీస్లో సీట్ లెంత్ పెంచారు కాబట్టి చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఐక్యూబ్తో పోలిస్తే కూడా ఇందులో డబుల్స్లో కూర్చున్నప్పుడు చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. బట్ ఏమంటే ఐక్యూబ్లో వచ్చేసి మనకి గ్రాబ్ అండ్ హైట్ ఉందన్నమాట. చూడండి అక్కడ చూపి బాబు, గ్రాబ్ అండ్ హైట్ ఉంది. ఇందాక చెప్పడం మిస్ అయ్యాను. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ చేతకు వచ్చేసి ఉన్నా కానీ అంత సపోర్ట్ అయితే ఇస్తలేదు, అది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ డబుల్స్లో లేడీస్ కూర్చుంటే, అంటే లేడీస్ లాగా కూర్చుంటే చూద్దాం కంఫర్ట్ ఎలాగ ఉందో. సో బాబు ఇంకా బాగా కూర్చో, కంఫర్ట్ ఉన్నాను. సో ఇదాక ఫ్రెండ్స్, సో ఐక్యూబ్తో పోలిస్తే ఇక్కడ నా కంఫర్ట్ అనేది కొంచెం బాగుంది అనమాట ఇలా కూర్చుంటే కూడా. సో మేము కూడా బారినాం కాబట్టి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్. ఐక్యూబ్తో పోలిస్తే 3 mm ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బెటర్గానే క్లియర్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ విషయానికి వస్తే కూడా ఇది కూడా చాలా సఫిషియెంట్ ఫ్లోర్ బోర్డే, ఏం ప్రాబ్లం లేదు. వాటర్ క్యాన్ కూడా ఈజీనే పడుతుంది. బట్ ఏమంటే ఇక్కడ మనకి సీట్ అనేది కొంచెం ముందరకు వచ్చింది కాబట్టి కొంచెం ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది, అంతకుమించి ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే, సో ఇది కూడా సిట్టింగ్ కంఫర్ట్ బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. షార్ట్ టర్న్స్ దగ్గర కొంచెం తగిలే ఛాన్స్ ఉంది, అప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ జరిగి అడ్జస్ట్ అయ్యి డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, సో రిస్టాక్ వచ్చేసి బాబు 9 వచ్చి కూర్చో. సో ఫస్ట్ సిట్టింగ్ కంఫర్ట్ చూడండి. సో సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు నా హైట్ పర్సన్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ బోర్డ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఫ్లోర్ బోర్డు రెండింటితో పోల్చుకుంటే కూడా ఇందులో ఫ్లోర్ బోర్డ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీనికి 165 మిల్లీమీటర్స్ అనమాట. 3 బండ్లతో పోల్చుకుంటే కూడా అది ఐక్యూబ్ 157, చేతకు వచ్చేసి 160 మిల్లీమీటర్స్. అండ్ దీనికి వచ్చేసి 165 మిల్లీమీటర్స్ అనమాట హైట్ ఉంది. అండ్ సీట్ లెంత్ విషయానికి వస్తే, రిస్టా అనేది ఎస్పెషల్ వాళ్ళు ఫ్యామిలీ స్కూటర్ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి సీట్ లెంత్ కూడా చాలా పెద్దగా పెట్టారు. ఇంకోటి కూడా చాలా కంఫర్టబుల్ కూర్చోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ లేడీస్ కూర్చుంటే కూడా ఇంకేస్ చూసుకోండి. సో నేను ఇంతగా ఇంటికి జరిగితే కూడా వాడు ఇంకా కంఫర్టబుల్ కూర్చున్నాడు, ఇంకా గ్యాప్ అయితే ఉంది. సో సీట్ లెంత్ కూడా వైడ్ ఉంది, కుషనింగ్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. కుషనింగ్ పరంగా చూసుకుంటే ఐక్యూబ్లో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రిస్టాలో కూడా బాగుంటుంది సీట్ కుషనింగ్. నెక్స్ట్ షార్ట్ టర్న్స్ దగ్గర చూసుకుంటే కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా కూర్చుంటాం కాబట్టి షార్ట్ టర్న్స్ దగ్గర అన్ని బండ్లు కొంచెం టచ్ అయితే అవుతాయి. 3 బండ్లే కొంచెం వెనక్కి జరిగి అడ్జస్ట్ అయ్యి తిప్పుకోవాలి. మనకి షార్ట్ టర్న్స్ అనేది డైలీ రావు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు.